జీవం. ప్రతి నీటి బొట్టును కలిసికట్టుగా ఒడిసి పట్టుకుందాం. హైదరాబాద్లో ఎంత వర్షం పడుతుంది అనేది 850 mm వర్షం పడుతుంది. సో దానితోన ఒక ఇంటికి నలుగురున్న ఇంటికి మనకు సంవత్సరానికి సరిపోయిందని నీళ్ళు సేవ్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేసినామంటే ఇట్లా రూఫ్ నుంచి వచ్చే మొత్తం ఏదైతే ఉన్నదో దానికి ఒక పైప్ లైన్ చేసి ఒక ఫిల్టరేషన్ సిస్టమ్ చేసినాం. ఇది సింపుల్ టెక్నాలజీ. దీంట్లో ఎనీ మెకానికల్ పార్ట్స్లో ఏం లేవు అనమాట. దీంట్లో ఉండేది ఓన్లీ ఫిల్టర్ ఉంటుంది. ఇది మనము వర్షం వచ్చిన ఈ ఫిల్టర్లో ఏం చేస్తుందంటే ఇది వీ ఫిల్టర్ అంటాము. దీంట్లో ఆల్ డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ మొత్తం బయటకు వచ్చేసాయి అనమాట. బయటకు వచ్చి ఇక్కడ నుంచి ఈ డ్రైన్ల నుంచి బయటకు వస్తుంటుంది. ఏదైనా డ్రైన్ పార్టికల్స్ వచ్చినప్పుడు వర్షం నీళ్ళు మొత్తం ఇంట్లోకి వెళ్ళి ఇట్లా వస్తుంటుంది. సో దీంతో పాటు మళ్ళీ ఏం చేస్తామంటే దీంట్లో ఇంకొక దీనికన్నా చిన్నగా ఉన్నటువంటి ఈ మెష్ బ్యాగ్ ఫిల్టర్ పెడతాం ఒకటి. సో దీంట్లో ఏదైనా చిన్న ఇసుక రేణువులు అంటే ఇది 200 మైక్రాన్, ఇది 50 మైక్రాన్. సో మైన్యూట్ ఉన్నది కూడా మనం ఏం చేస్తాం, ఒక వర్షాకాలం ముందర ఒకసారి క్లీన్ చేస్తాము, తర్వాత వర్షాకాలం తర్వాత కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి దీన్ని మళ్ళీ సింపుల్గా పెడతాం. ఇది HDPతో తయారైనటువంటి పైప్ కాబట్టి ఇది ఉన్నది కాబట్టి ఇది స్టెయిన్లెస్ స్టీల్. దీంట్లో రస్ట్ రాదు, ఏం రాదు. ఇది ABS బాడీ. సో ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే దీన్ని మనకు 10-12 సంవత్సరాల వరకు అసలు ఏమీ దీనివల్ల ఇబ్బంది ఉండనే ఉండదన్నమాట. సో ఇట్లా ప్రతి చిన్న చేంజెస్తో, ప్రతి చిన్న అవగాహన కార్యక్రమాలతో ప్రజలందరికీ మనం చైతన్యపరిస్తే మనం భావితరాలకు, ఇప్పుడు మనం నీళ్ళు లేక చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం. సో భావితరాలకు నీళ్ళే లేవు. ఇట్లే మనం ఇదే ఉండి చేస్తే, ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ మనం చేసేటువంటి ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇర్రెస్పెక్టబుల్ ప్రాక్టీసెస్తోన చాలా వరకు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది రోజు రోజుకు. సో దేశ ప్రజలందరూ దీని మీద ఫోకస్ చేసి దీన్ని చేస్తేనే మనము భావితరాలకు ఏమన్నా సస్టైనబుల్ జీవన విధానం, జీవయోగ్యమైన మన భూమిని ఇస్తాము. లేకపోతే చాలా ఇబ్బంది అయింది. మీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ఉందా? ఉంటే 1 నిమిషం సెల్ఫీ వీడియో తీసి HMTV వాట్సాప్ నెంబర్కి పంపండి. గిఫ్ట్ వోచర్ని పట్టండి. మీ వీడియో మాకు పంపాల్సిన వాట్సాప్ నెంబర్ 9553586141.